హలో అందరికీ, ఈరోజైతే డే 3 వ్లాగ్ చేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఇంట్లో చేసే పనులన్నీ చూపిస్తున్నాను. ఇల్లు తుడవడం, ముగ్గు వేయడం, గిన్నెలు సర్దటం, తర్వాత వంట చేయడం ఇవే ఉంటాయి. వీక్లో ఒకరోజు నేను ఏమేం పనులు చేసుకుంటానని చూపిస్తున్నా. మార్నింగ్ ఇల్లు తుడిచిన తర్వాత ముగ్గేస్తున్నా. నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏం రావు, చిన్నవే వేస్తున్నా. ఇప్పుడైతే అంత టైం స్పెండ్ చేసి పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయలేం కాబట్టి ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నా. నేను చాక్ పీస్తోనే ముగ్గు వేసుకుంటాను. ముగ్గు పిండితో వేసుకుంటే బాగా కనిపిస్తుంది, కానీ అది ఊరికే చెరిగిపోతుందని నేను చాక్ పీస్తోనే ముగ్గేస్తాను. వీడియోలో కనిపించడానికి మంచి ముగ్గు వేద్దాం అనుకున్నా, కానీ టైంకి ఏ ముగ్గు గుర్తు రాలేదు, సో ఇది వేసేసా. నేను ముగ్గుకి 4 సైడ్స్ బార్డర్స్ కూడా గీస్తాను, చూడడానికి బాగా అనిపిస్తుందని. తర్వాత డోర్ మ్యాట్స్ అయితే డస్ట్ అంతా దులిపి ఇల్లు తుడిచిన తర్వాత ఎక్కడ డోర్ మ్యాట్స్ అక్కడ పెడుతున్నా. ఇంకా కిచెన్లోకి వచ్చి గిన్నెలు సర్దడం స్టార్ట్ చేశా. నేను గిన్నెలు నైటే తోముకుంటా, షింక్లో అయితే ఎంగిలి గిన్నెలు ఉంచును. నైటే గిన్నెలు కడిగా కాబట్టి ఉదయం కల్లా అన్నీ నీట్గా ఆరిపోతాయి తడి లేకుండా. మళ్ళీ వాటిని క్లాత్ తుడవాల్సిన అవసరం అయితే ఉండదు. ఏదైనా అడుగులో గిన్నెలు తేమగా ఉంటే అప్పుడు కిచెన్ టవల్తో తుడుస్తా. స్పూన్స్ అన్నిటినీ వాటి సెక్షన్లో వాటిని పెడుతున్నా. గిన్నెలన్నీ ఎక్కడెక్కడ సర్దడం అయిపోయాక ఉదయం టిఫిన్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నా. ఈరోజు టిఫిన్లోకి సొద్దలతో దోశలు చేస్తున్నా. దోశలోకి పల్లీ చట్నీ కూడా చేస్తున్నా. ఈ సొద్దలు నైటే నానబెట్టుకుంటా కాబట్టి మార్నింగ్ కడిగి మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకొని అలాగే దోశ చేసుకోవడం అంటే. ఈ పల్లీలు ఫ్రై అయ్యే గ్యాప్లో కొన్ని గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకుంటున్నా. పల్లీలు ఫ్రై అయ్యాక పోపు రెడీ చేసుకుంటున్నా చట్నీలోకి. చట్నీని దోశ పిండిని ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లలో వేసుకొని మిక్స్ చేసుకుంటాను. తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి పైన కడిగి పెడతాను, ఎందుకంటే అలాగే సింక్లో పెడితే మళ్ళీ ఎండిపోతాయి. మళ్ళీ సామాన్ తోమేటప్పుడు మనకు కొంచెం కష్టం అనిపిస్తుందని. ఇంకా దోశల విషయానికి వస్తే నేను ఎక్కువగా దోశలే చేస్తాను. డిఫరెంట్ దోశలు చేస్తాను, రోజైతే సేమ్ దోశలు అయితే చేయను. దోశలేకైనా చట్నీలేకైనా నేను తక్కువ ఆయిలే యూస్ చేస్తాను. ముడేసుకొని ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను అనుకోవద్దు, నేనైతే ఫ్రెష్ అయ్యాకే ఇంట్లో పని స్టార్ట్ చేస్తున్నా. దోశలు చట్నీలు చేయడం అయ్యాక మధ్యాహ్నం కోసం అన్నం కూడా చేస్తున్నా. ఈ పనులన్నీ పిల్లలు లేచే లోపలే నేను మ్యాక్సిమం అన్నీ చేసి పెట్టుకుంటూ వాళ్ళు వేస్తే మళ్ళీ వంట పనులు చేసుకోవడం కొంచెం కష్టమైపోద్దని. తర్వాత ఈరోజు అన్నంలోకి కూర కోసం ఫ్రిడ్జ్లో నుంచి చిక్కుడుకాయలు తీసి వలుసుకుంటున్నా. సో ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర చేస్తున్నా. అయితే ఈ కూర అన్నీ కలిపి పెట్టి చేసుకోవాలి. చిక్కుడుకాయ తాలింపు చేసుకుంటే కూడా బాగుంటుంది, అయితే అది సంగటిలాగా చేసుకుంటే బాగుంటుంది, సంగటి పచ్చడి తాలింపు అలాగా. నేనైతే టమాటా చిక్కుడుకాయ చేస్తున్నా కాబట్టి ఈ కూర అన్నీ కలిపెట్టి చేసుకోవాలి. అంటే టమాటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం నూనె వేసి అన్నీ బాగా కలిపి ఇంక స్టవ్ మీద పెట్టుకోవడమే.
ఈ కూరలో టమాటకాయలు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా సపరేట్గా చిక్కుడుకాయలను ఉడకబెట్టుకొని కూర చేసుకునే కంటే కూడా ఇవన్నీ కలిపి పెట్టుకుంటే దీని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఇది. సో అన్నీ కలిపేసి స్టవ్ మీద పెట్టి మూత పెడుతున్నా. కొంచెం వాటర్ అయితే ఊరుతాయి వాటికి, అవి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సలాడ్ కోసం నేను క్యారెట్ కీర పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను ఆఫ్టర్నూన్ కోసం. ఇది కూడా ఈ కటింగ్స్ కుకింగ్ ఇవన్నీ కూడా నేను మార్నింగే చేసుకుంటాను, కొంచెం ఈజీగా ఉంటుంది ఆఫ్టర్నూన్కి అంతా. ఈ గ్యాప్లో కొన్ని గ్రాసరీస్ ఉంటే అవి కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. కొన్ని గ్రాసరీస్ ప్యాకెట్లో ఉండిపోయినాయి. సో అవన్నీ నేను కట్ చేసుకొని జార్లో పోసి ఫిల్ చేసి పెట్టుకుంటున్నా. అలాగే ఆఫ్టర్నూన్ కోసం బాయిల్డ్ ఎగ్ కూడా రెడీ చేసుకున్నా. అవి బాయిల్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత నేను వాటిని తొక్కులు వలుస్తున్నా. ఈ పనులన్నీ చేసుకునే లోపల ర్యాండమ్గా కూర కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా ధనియాల పౌడర్ మసాలా, ఇంట్లో చేసుకున్న మసాలా పౌడర్ వేసి ఇంకా దించేయడమే. సో రెడీ టు ఈట్. ఆ తర్వాత నేను ఉప్మా రవ్వ, స్ప్లిట్ పెసరపప్పు, నార్మల్ పెసరపప్పు ఇవన్నీ ఫ్రై చేసి ఆరబెట్టుకొని ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటా. ఎందుకంటే అవసరమైనప్పుడు డైరెక్ట్గా వేసి అలాగే నానబెట్టుకొని పప్పు చేసుకుంటా. అంటే అప్పటికప్పుడే ఫ్రై చేసుకొని నానబెట్టుకొని పప్పు చేసుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి నేను ఇవన్నీ ఒకేసారి ఫ్రై చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటా. ఈజీగా ఉంటుందని ఇంకేం లేదు. ఇంట్లోకి సరుకులు తెచ్చిన వెంటనే నేను ఈ పప్పులు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని పెట్టేసుకుంటా రెడీగా. అప్పటికప్పుడు చేసుకోలేక ఒకేసారి చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటా. నేనైతే గోధుమ రవ్వ యూజ్ చేస్తా ఉప్మాకి. దాంట్లో కూడా చిన్న గోధుమ రవ్వని తీసుకోవాలి, మీడియం సైజు లార్జ్ కూడా ఉంటుంది. అలా కాకుండా చిన్నదైతే మనకి ఉప్మా ఉడికినప్పుడు తినడానికి చాలా బాగుంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నా. నేను అల్లం పేస్టు ధనియాల పౌడర్ అయితే బయట నుంచి అయితే కొన్ని యూజ్ చేయను, నేనే ఓన్గా ఇంట్లో చేసుకుంటా. ఎందుకంటే అదే మంచిది అనిపిస్తుంది నాకు. బయట ఏమేమో కెమికల్స్ వేస్తారని నాకు అనిపిస్తుంది, అది అంత టేస్టీగా కూడా అనిపించదు. సో మన ఇంట్లో మన చేతులతో చేసుకొని తింటే అది బాగా అనిపిస్తుంది. సో ఈ అల్లం పేస్ట్ నేను నాన్ వెజ్ కర్రీస్లోకి, ఎగ్ కర్రీ లేదా ఏదన్నా వెజ్ కర్రీలో కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. సో నేను తెల్లగడ్డలు తొక్కు తీయకుండా అలాగే వేసి మిక్స్ చేసుకుంటా. తొక్కు తీసేస్తే చాలా మెత్తగా అయిపోద్ది పేస్ట్. కొంచెం అంత మెత్తగా కాకుండా ఉండాలంటే పొట్టు తీయకూడదు, పొట్టు ఏదో తీయకుండా చేయాలి. సో రెండింటిని బాగా కట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవడమే, అంతే. అల్లం పేస్ట్ రెడీ అయిపోద్ది. ఇది అందరికీ తెలిసిందే, నేను జస్ట్ చెప్తున్నా నేను చేసిన విధానాన్ని. కొందరు అల్లం పేస్ట్లోకి ఉప్పు పసుపు కూడా యాడ్ చేస్తూ, నేనైతే ఏం చేయను. తర్వాత ధనియాల పౌడర్ కోసం నేను ధనియాలు కూడా ఫ్రై చేసుకొని ఆరబెట్టుకొని ఆరిపోయాక పౌడర్ చేసుకొని ఒక జార్లో స్టోర్ చేసుకుంటాను. ధనియాల పౌడర్ కూడా నేను బయట నుంచి అయితే ఏం కొని యూజ్ చేయను. ఇంకా చట్నీ కోసం పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ముందుగానే, డైలీ ఫ్రై చేసుకోకుండా ఒకేసారి ఫ్రై చేసి పెట్టుకుంటే నాకు చట్నీ కోసం జస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని అలాగే ఇంకోటికి కావాల్సిన వేసుకొని చట్నీ చేసుకోవచ్చు. ఇంకా అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా. ఇది నాకు 2-3 మంత్స్ వరకు వస్తుంది. సో ధనియాల పౌడర్ కూడా ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని ధనియాల పౌడర్ చేసి పెట్టుకుంటున్నా. సో పౌడర్ అయ్యాక దీన్ని కూడా ఒక జార్లో వేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని డైలీ యూజ్ చేసుకోవడమే. సో ఇవన్నీ నేను వీక్లో 1 డైలీ చేసి పెట్టుకుంటా. డైలీ చేసుకోవడం కష్టం అవుతుంది. నాకు తెలిసి అందరూ ఇలానే చేసుకుంటారు, నేను కూడా ఇలా అందరిలాగే చేసుకుంటాను. నేనేం కొత్తగా ఏం చేసి చూపించలేదు.
అంతే ఈరోజు బ్లాగ్ అయితే ఇది. బాయ్ బాయ్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్.